ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. ఒక రోజున మా బావగారికి ఒంట్లో బాగుండలేదండి. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆయనకి కొంచెం బాగా ఆయాసంగా ఉండేది. హాస్పిటల్‌లో చేర్పించుకున్నారు. ఒక 4, 5 రోజుల పైన ఉంచుకుని వాళ్ళు చూసి ఇంకా మేమేం చేయలేమమ్మా ఈయనకి ఇహ టైం లేదు. మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి మేము అని చెప్పేశారు బతకరని. చెప్తే ఇంటికి తీసుకొచ్చేసారండి. మా అక్క ఇంకా ఒకటే గోల. అసలు చాలా చాలా బాధపడింది. ఇంకే హాస్పిటల్‌కి తీసుకెళ్దామన్నా కూడా ఇంకెక్కడికి తీసుకెళ్ళినా ఏమీ ఉపయోగం లేదమ్మా. మీరింక ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఈయన బతకరన్నట్టు చెప్పారండి డాక్టర్లు. తర్వాత ఎందుకో దానికి అప్పటికి మాకు వెంకటేశ్వర స్వామి వారు అద్భుతాలు చేయటం అవన్నీ తెలుసండి. మొన్న ఎపిసోడ్‌లో చెప్పిన దాంట్లో కూడా వాళ్ళ అబ్బాయికే స్వామివారే సాక్షాత్తు పురుడు పోయటం అవన్నీ జరిగింది. ఆయన్ని ఇంటికి తీసుకొచ్చారు. మా అక్క నాకు చెప్పింది. ఇదిగోనే ఇలా అన్నారు అని చెప్పి చాలా బాధపడి ఏడుస్తుంటే, "ఏం భయం లేదులే అక్కయ్య మేము వస్తాం ఉండు వెంకటేశ్వర తండ్రి దారం కడతాం" అని చెప్పి వాళ్ళ ఇంటికెళ్ళి మా వారు నేను ఆయన చేతికి నేను దారం కట్టానండి. ఈయనేమో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో క్యాలెండర్ ఒకటి తీసుకొచ్చి ఆయన పడుకునే మంచం మీద ఎదురుగుండా పెట్టి, చూడండి మీరు ఏమీ చెయ్యక్కర్లా. ఆయన వంకే చూస్తూ ఉండండి. మీకు ఓపికుంటే ఓం నారాయణ ఆదినారాయణ చేసుకోండి అని జెప్పి మీకేం భయం లేదని ఆయనకి విభూది అవన్నీ ఇచ్చి, రోజు నీళ్ళలో ఈ విభూది యేసుకొని తాగుతూ ఉండండి అని ఆ ఫోటో అక్కడ తగిలిచ్చారు. స్వామివారిని చూస్తూ ఓం నారాయణ ఆదినారాయణ అంటూ ఉండమని. ఆయన లేవలేరండి మంచంలో నుంచి కూడా కష్టం అన్నారని. నేనేమో దారం కట్టాను. తర్వాత ఆ దెబ్బ అండి ఆయన బతకరింకా అని ఇంటికి పంపించేసినాయన, ఇలా చేసిన తర్వాత ఆయన గూడా పాపం చాలా శ్రద్ధగా అలాగే చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన 15 సంవత్సరాలు బతికారండి. లాభం లేదు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పిన మా బావగారు 15 సంవత్సరాల దాకా బతికారండి. చాలా చాలా ఆశ్చర్యపోయాం మేము. ఎంత సంతోషమేసిందో మాకు స్వామివారి అనుగ్రహం ఆయన పట్ల చూపించినందుకు. ఆయనకెంతో కృతజ్ఞతలు చెప్పుకున్నామండి. తర్వాత ఒకసారి వెంకటేశ్వర తండ్రి గుడికెళ్ళామండి. గొలగముడి వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఎప్పుడెళ్ళినా గూడా అండి మేము శనివారం నాడే వెళ్తాం. కాస్త సాయంత్రం పూట పల్లకీ సేవ, మా అబ్బాయి పల్లకీ మోయటము, చక్కగా ఆయన పల్లకీ చుట్టూ తిరగటం ఇవన్నీ చాలా చక్కగా ఉంటుంది. స్వామి దగ్గర నిద్ర చేసిన పుణ్యము ఉంటుంది. చాలా ఇష్టమండి శనివారం వెంకటేశ్వర తండ్రి దగ్గర నిద్ర చేయటం అంటే. ఆ పల్లకి చూడొచ్చు. అన్నీ చాలా బావుంటాయని మేమెప్పుడెళ్ళినా శనివారమే వెళ్తామండి. అలా ఒకసారి స్వామివారి దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ నిద్ర చేసినప్పుడు స్వప్నం వచ్చిందండి నాకు. అసలు ముందు వెంకయ్య తాత తండ్రి స్వప్నంలో కనిపిస్తాడన్న ఎంత గంపెడు ఆశతో నేను గొలగమూడి ఎళ్తానండి అసలు ఆయన దగ్గరికి. తర్వాత ఒక స్వప్నం వచ్చింది అక్కడ శనివారం నిద్ర చేస్తుంటే, ఒక నల్లటి మనిషిని చనిపోయినారండి. ఆయన్ని తీసుకొచ్చి పడుకోబెట్టి, తెల్లని దుప్పటి ఫుల్లుగా కప్పేశారు. ఇది స్వప్నం వచ్చిందండి. ఆ పడుకున్న మనిషి ఎవరో కూడా గుర్తుపట్టాను నేను. మా ఇంట్లో పని మనిషండి చంద్రకళ. ఆ అమ్మాయి. చాలా ఆశ్చర్యపోయామక్కడ స్వప్నంలోది. ఏంటి? ఇదేంటి వీళ్ళ నాన్న చనిపోయినట్టొచ్చింది. దుప్పటి కప్పేసినట్టు ఇదేంటి వెంకయ్య తాత నాకు ఈకలిచ్చావు. ఎంత భయమేస్తోందో. ఎక్కడ మా పని మనిషి వాళ్ళ నాన్న చనిపోవటం. ఇక్కడికొచ్చి నిద్ర చేస్తే నువ్వు ఇది చూపిచ్చావేంటి స్వామి అని చాలా భయపడేసిందండి నాకు. ఎంత భయపడ్డానో. ఆ పనమ్మాయి చంద్రకళ ఆ అమ్మాయి పేరు చంద్రకళ అండి. మూడో తరం మనిషండి. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు చేశారు. ఆవిడ పెద్దదయింది. తర్వాత వాళ్ళమ్మ చేశారు. వాళ్ళమ్మగారు గూడా కాలం చెందారు. వాళ్ళమ్మమ్మ, వాళ్ళమ్మ తర్వాత ఈ అమ్మాయండి.
మూడో తరం అమ్మాయండి. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తోందండి మా ఇంట్లో. చాలా మంచి అమ్మాయి. మంచి వెంకయ్య స్వామి వారి అంటే ప్రాణం ఇస్తుంది ఆ అమ్మాయి. నేనెప్పుడూ అంటూ ఉంటాను. మళ్ళీ వచ్చే జన్మలో బ్రాహ్మల ఇంట్లో పుడతావులేవే వెంకయ్య స్వామి వారి భక్తురాలివై అని. అంత పుణ్యం చేసుకుందండి ఆ అమ్మాయి. తర్వాత మేము ఇంటికొచ్చి అమ్మో! ఇలా వచ్చిందే అని ఆ అమ్మాయికి చెప్దామా? వద్దా? చెప్దామా? వద్దా? భయపడుతుందేమో! వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ కల రావటం ఏంటా? అని చాలా సంశయించాము. ఇంటికెళ్ళిన ఆ రోజో, పక్క రోజో వాళ్ళ నాన్నగారు చనిపోయారండి. అసలు ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. మా ఇంట్లో మేమందరం గూడా చాలా చాలా ఆశ్చర్యపోయామండి. స్వామివారివి అసలు ఏంటో ఈ అద్భుతాలు ఆయన చూపించడం ఏంటో, ఈ రోజు కూడా నాకసలు ఏమీ తెలీదండి. ఆయన స్వప్న దర్శనమిచ్చి చూపిచ్చేవి ఏ ఒక్కటి అసత్యాలు కాలేదు. ఏది జరగకుండా ఉండలేదు. కానీ నాకిలా చూపిచ్చు నాయనా అని ఏనాడు నేనడగను. ఆయనంటే ప్రేమ, పారాయణ, భక్తి ఇవే తప్ప నాకిది చెయ్యి స్వామి అని గానీ, స్వప్నంలో దర్శనమియి నాయనా అని గానీ, ఎంతసేపు ఆయన దుని చుట్టూ ప్రదక్షిణాలు జేయటం, కొబ్బరికాయలేసుకోవటం, చక్కగా అక్కడికి కూడా పారాయణలు చేసుకోవటం, స్వామి దగ్గర గూడా ఈ ప్రపంచం తప్ప ఇంకో ప్రపంచం ఉండదండి అసలు నాకు. అలాంటిది స్వామివారు అక్కడ అలా చూపించటం, ఇంటికొచ్చాక ఇలా జరగటం నాకు చాలా చాలా ఆశ్చర్యపోయానండి అసలు. ఆ అమ్మాయి గూడా చింతకళ గూడా చాలా చాలా స్టన్ అయిపోయింది. మరి మహానుభావుడివేంటో నాకు ఇప్పటికీ గూడా తెలీదండి. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటేశ్వర స్వామి తండ్రి మహారాజుకి